కర్ణాటక ఎక్స్ డీజీపీ హత్య, చంపేసింది భార్యే అని మీరు ఏదో ఒక న్యూస్ పేపర్లో ఆర్టికల్ కానీ, ఇన్స్టాగ్రామ్లో ఒక మీమ్లా కానీ, ఫ్రెండ్ పంపించిన ఒక ఫార్వర్డ్లా కానీ ఖచ్చితంగా చూసే ఉంటారు. కానీ మీరు కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే సినిమాల్లో కూడా లేని డ్రామటైజేషన్ ఈ కేసులో మనకు కనబడుతుంది. అండ్ ఒక ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ అయి ఉంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కేసు ఒక ఫ్యామిలీని రెండుగా చీల్చేసింది. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేషన్ జరగక ముందు, జడ్జ్మెంట్ బయటకు రాకముందు 3 వర్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ విక్టిమ్ చెప్పే వర్షన్ ఒకటైతే అక్యూజ్ చెప్పే వర్షన్ ఇంకొకటి. బట్ ఈ రెండు కాకుండా ఇంకో మూడోది ఉంటే చూసారా, అదే నిజం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వీడియో గురించి నేను సెన్సిటివ్గా మాట్లాడదాం అనుకుంటున్నా. కర్ణాటక ఎక్స్ డీజీపీ ఓం ప్రకాష్ గారి హత్య గురించి నేను సీన్ చెప్తా, మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. దీన్ని ఒక డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి అన్ని వడ్డించి ఈ నాన్ వెజిటేరియన్ డిషెస్ అన్ని ఉంటాయి కదా, అది జస్ట్ ఇలా నోట్లో పెట్టుకునేటప్పుడు వైఫ్ తిడుతుంది హస్బెండ్ ని. ఇది కమర్షియల్ సినిమాలో ఒక సీన్. ఇది ఇప్పుడు దీన్ని ఒక రెగ్యులర్ ఆడియన్స్ కి చూపిస్తే సర్లే ఎగ్జాజరేట్ చేసి రాశారు కదా అనుకుంటారు. బట్ ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అని ఒక సేయింగ్ ఉంది. అలాగే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ లో నిజ జీవితంలో జరిగింది. ఇది 14th క్రాస్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ బెంగళూరు. అది ఒక భర్త భార్య కలిసి కూర్చొని తింటూ, ఇప్పుడు ఇక్కడ భర్త పేరు ఓం ప్రకాష్, ఆయన ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్, భార్య పేరు పల్లవి. 2 రకాల ఫిష్ ఐటమ్స్ చేసి అది తింటున్న మధ్యలో కారపొడి కంట్లో కొట్టి మొహం మీద మల్టిపుల్ స్టాబ్ వౌండ్స్ చేసి 2 కత్తులు వాడి, ప్లస్ ఇదంతా జరుగుతుంది ఒక లంచ్ టైంలో. ఫుడ్ అట్లా ప్లేట్లోనే ఉంటూ భర్త చనిపోతుంటే రక్తం మొత్తం ఒంటి బయటకు వచ్చేస్తున్నా ఈవినింగ్ దాకా వెయిట్ చేసి మరి 112 డైల్ చేశారు ఆవిడ. అంటే ఇప్పుడు ఇక్కడ ఆయన చనిపోయేదాకా ఆవిడ వెయిట్ చేశారు పోలీసులకు ఫోన్ చేయకుండా. ఈ ఎంటైర్ క్రైమ్ ఇన్సిడెంట్ లో ఇంకో 2 పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరు కూతురు కృతి, కొడుకు కార్తికేష్. ఇప్పుడు ఇక్కడ ఈ పిల్లలు ఎదురు చెప్తున్న వర్షన్స్ కూడా డయామెట్రికల్లీ ఆపోజిట్ ఉన్నాయి. ఎనీవేస్ వైఫ్ 112 కాల్ చేశారు, పోలీసులు వచ్చారు, ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేశారు. అది ఫారెన్సిక్ ఎవిడెన్స్ అయినా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అయినా ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. క్రైమ్ హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో జరిగింది కాబట్టి సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సారా ఫాతిమా గారు ఇనిషియల్ గా ఆవిడ చేతిలో ఉన్నది కేసు. బట్ దీనికి నేషనల్ అటెన్షన్ వచ్చింది, భారతదేశం మొత్తం మాట్లాడుతుంది. చనిపోయింది అక్కడ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్. సో సెంట్రల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెళ్ళిపోయింది కేసు. ఇప్పుడు మీ అందరూ ఇక్కడ షాక్ అయ్యే విషయం నేను చెప్పనా, ఫోన్ చేసిన భార్య ఉన్నారు కదా, ఆవిడ పేరు పల్లవి, నేనే చంపానని డైరెక్ట్ గా చెప్పారు ఆవిడ పోలీసులకి. అండ్ ఆవిడ చెప్పినప్పటికీ మనకి ఇక్కడ లా ఎలా రన్ అవుతుంది అంటే ఫ్యాక్ట్స్ మీద, ఎవిడెన్సెస్ మీద. అందుకే ఆవిడ చెప్పినప్పటికీ కలెక్ట్ చేసిన ఎవిడెన్స్ అన్ని కోర్టు ముందు పెట్టి సరైన ట్రైల్ నడిచిన తర్వాతే పడాల్సిన శిక్ష పడుతుంది. ఇక్కడ అసలు ఏం జరిగింది అనేది మనకు తెలుస్తుంది. అందుకే ఈ వీడియోలో నేను విషయం చేద్దాం అనుకుంటున్నాను. పబ్లిక్ డొమైన్ లో ఉండే సోర్సెస్ మొత్తాన్ని బయటికి లాగి ఆ 3 వర్షన్స్ ని అన్లాక్ చేసే ప్రయత్నం చేద్దాం. విక్టిమ్ అదే, హస్బెండ్ అదే, ఆ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ వాళ్ళ సైడ్ వాళ్ళు ఏమంటున్నారు, కొడుకు తండ్రి తరపునే మాట్లాడుతున్నారు. ఆయన కూతురు కృతి గానీ వాళ్ళ మదర్ గానీ చెప్తున్న స్టోరీ ఇంకో డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది. ఈ 2 వర్షన్స్ ని మీ ముందు పెట్టేస్తా, సో దట్ రేపు కోర్టు తీర్పునిచ్చినప్పుడు మీకు అవగాహన ఉంటుంది. అండ్ స్కిజోఫ్రీనియా అనే ఒక మెంటల్ హెల్త్ కండిషన్ గురించి, మన భారతీయ న్యాయ సంహితలో ఉండే సెక్షన్ 22 గురించి మీకు క్రిస్టల్ క్లారిటీ వస్తుంది. అండ్ చనిపోయింది సగటు వ్యక్తి అయినా ఆయన ఒక ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్, సొసైటీలో ఒక హై ర్యాంకింగ్ పొజిషన్ లో ఉన్నారు ఆయన. అలాంటి దగ్గర ఇలాంటి క్రైమ్స్ నడుస్తుంటే మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అండ్ నా సైడ్ నుంచి ఇలాంటి వీడియో మీకు రోజుకి ఒకటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. లోకల్ ఇష్యూస్ నుంచి నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ వరకు ఎంత కాంప్లెక్స్ ఇష్యూ అయినా దాన్ని ఛాలెంజ్ గా తీసుకొని అందరికీ అర్థమయ్యే విధంగా 10-15 నిమిషాల వీడియోలో మార్చి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ కూడా చేస్తున్నారు. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది ఈ వీడియో. అలా ఒకవేళ ఈ వీడియో మీకు రీచ్ అయ్యి ఉన్నా, మీరు కానీ కొత్త వాళ్ళు అయ్యి ఉన్నా, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. డన్. మీకు అసలు ఫస్ట్ క్రైమ్ అర్థం కావాలంటే దీని చుట్టూ నడుస్తున్న కాంటెక్స్ట్ అర్థం కావాలి. శ్రీ ఓం ప్రకాష్ గారి వయసు 68 సంవత్సరాలు. ఆయన 1981 ఐపీఎస్ బ్యాచ్. ఇన్ఫాక్ట్ 2015 అనుకుంటా ఆయన కర్ణాటక డీజీపీలా కూడా చేశారు. ఆయన 17లో రిటైర్ అయ్యారు. ప్రతి బ్యూరోక్రాట్ గానీ, సర్వీస్ మ్యాన్ గానీ 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అవుతారు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆయన పొలిటీషియన్స్ తో కానీ, ఆయన కొలీగ్స్ తో కానీ చాలా బలమైన ఆఫీసర్ అని, అందరితో కార్డియల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళని చెప్పి ఆయన కొలీగ్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, పొలిటీషియన్స్ గానీ చెప్తున్నారు. అప్పటి హోమ్ మినిస్టర్ గారు చెప్తున్న మాట ఇది ఆయన రెసిడెన్స్ బయట. Once the report is with us, then we can say how it has been done and so on. Yeah, when I was the first time Home Minister in 2015, he was the Director General of Police. He worked with me. He's a very good man, good competent officer. ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఎంత దూరంగా ఉంటాయని చెప్పడానికి ఆయన కొలీగ్స్ ఏమంటున్నారు మీరు ఒకసారి వినండి. We remember Mr. Om Prakash as a person who would not send back any person empty-handed from his office over there. Everybody who came there had to take back something, either some good words, blessings, or some work would always. A never forgiving man. ఇప్పుడు ఇది ఇలా ఉండగా ప్యారలల్ స్క్రీన్ ప్లే నడుస్తుంది. పర్సనల్ గా ఆయన వైఫ్ కి ఆయనకి చాలా గొడవలు అవుతున్నాయని, డొమెస్టిక్ గా ఇష్యూస్ ఉన్నాయని ఆయన భార్య పల్లవితోనే కాదు కూతురు కృతితో కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ లో పోలీసులు మనకు చెప్తున్నారు. ప్లస్ గత 10-12 ఏళ్లుగా స్కిజోఫ్రీనియా అనే ఒక మెంటల్ హెల్త్ డిసార్డర్ ఉందని, ఈ పదాన్ని చాలా జాగ్రత్తగా రెస్పాన్సిబుల్ గా వాడాలి ఎవరైనా. మెంటల్ హెల్త్ అనగానే అదో స్టిగ్మాలో చూస్తాం మనం. ఈవిడ గురించి చెప్పట్లేదు కానీ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఎలాంటి మెంటల్ హెల్త్ కండిషన్ అయినా మీరు లైట్ తీసుకోకండి. బైపోలార్ డిసార్డర్ కానీ, ఇలాంటి స్కిజోఫ్రీనియా కానీ
కానీ చాలా చిన్న సిమ్టమ్స్ తోనే స్టార్ట్ అవుతాయి, కాకపోతే ప్రాణాలు తీసే లెవెల్కి వెళ్ళిపోతాయి. ఎనీవేస్ ఈ వైఫ్ స్కిజోఫ్రీనియా మెడికేషన్ తీసుకుంటున్నారని డిఫరెంట్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మనకి రిపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్కిజోఫ్రీనియా అంటే ఏంటి అనే డౌట్ మీకు రావచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మన చుట్టూ ఏదో కాన్స్పిరసీ నడుస్తుందని అక్కర్లేని అర్థం లేని భయాలు మన తల్లో ఉంటే దాన్నే స్కిజోఫ్రీనియా అంటారు. ఇట్స్ ఎ క్రానిక్ మెంటల్ డిసార్డర్. మీ మైండ్ లో డెల్యూషన్స్ ఉన్నా, హెల్యూసినేషన్స్ వచ్చినా, ఎవరో మనల్ని వచ్చి మనకి హాని చేకూరుస్తున్నారు అని మన తల్లోని కొన్ని వాయిసెస్ వినబడుతుంటాయి. అది బయటకు మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఒక డిసార్గనైజ్ థింకింగ్ ఉంటుంది, జనాలు ఈజీగా నమ్మం. అందరి తల్లో మనమే ఉన్నాం, మనం ఏదో చేసేద్దాం అనుకుంటుంది ఈ ప్రపంచం అనేది స్కిజోఫ్రీనియా అనుకోండి. అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాను. దీని టెక్నికల్ టర్మ్స్ ఇంకా కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి. ఈ డిసార్డర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీన్ని భారతీయ న్యాయ సంహితలో కూడా పనిష్మెంట్ ని తగ్గడానికి వాడే అవకాశం ఉంది. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం, ఇది గుర్తుపెట్టుకోండి. ఎనీవేస్ ఈ క్రైమ్ లోకి మనం వస్తే ఆయన రిటైర్ అయినప్పటి నుంచి సిచ్యువేషన్ ఆయన ఇంట్లో అంత బాలేదు. తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. ల్యాండ్ డిస్ప్యూట్స్ కు నుండి ఈయనకు సిస్టర్ ఉన్నారు, సరిత కుమారి గారని. ఇక్కడ ఈయనకి దాండేలిలో ఒక ల్యాండ్ ఉంది. ఎవరికి? ఓం ప్రకాష్ గారికి. ఉత్తర కర్ణాటక దగ్గరికి వస్తుంది, గోవాకి చాలా దగ్గర దాండేలి అంటే. మీరు తరచు గోవాకి వెళ్తుంటే మీరు పేరు వినే ఉంటారు. మన తెలంగాణలో కొన్ని ఊర్లకు కూడా దగ్గర. అక్కడ ఆయన ఒక ల్యాండ్ తీసుకున్నారు. తర్వాత జోయిదా తాలూక్ అని చెప్పి అదే ఉత్తర కర్ణాటకలో, నార్త్ కర్ణాటకలో ఇంకా కొన్ని ల్యాండ్స్ తీసుకొని ఆయన సిస్టర్ పేరు మీద రాసిచ్చారని చెప్పి దాని మీద కూడా ఫ్రిక్షన్ ఉండేది అని చెప్పి ఇనీషియల్ రిపోర్ట్స్ మనకు తెలుస్తుంది. ఈ డొమెస్టిక్ ఇరిటేషన్ తట్టుకోలేక HSR లో ఆయన ఉండే ఇల్లు ఆయన వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన సిస్టర్తో ఉండేవాళ్ళు. ఇక్కడ నుంచి క్రొనాలజీ చెప్తా, జాగ్రత్తగా వినండి. April 18 ఆయన ఇంటిని వదిలేసి ఆయన సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. 19th కృతి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన కూతురు లేదు నాన్న ఇంటికి వచ్చేసి అని చెప్పి ఆయన మళ్ళీ వెనక్కి పిలిచింది. కూతురు మాట విని ఆయన వెనక్కి వచ్చారు. ఈ క్రైమ్ జరిగింది April 20th అంటే మొన్న. ఇంట్లో ముగ్గురు ఉన్నారు, ఫాదర్, డాటర్ అండ్ వైఫ్. కొడుకు సెపరేట్ గా ఉంటున్నారు ఆయన. సో లంచ్ టైం కి వీడియో బిగినింగ్ లో మనం ఏ పాయింట్ దగ్గర అయితే మొదలు పెట్టామో అలా భోజనం అంతా పెట్టి 2 రకాల ఫిష్ ఐటమ్స్ అంతా వండించి వడ్డించి కూర్చొని తినడం మొదలు పెట్టారు. ఇదంతా క్రైమ్ సీన్ లో మనకి దొరికిన ఆధారాలు బట్టి అక్కడ ఏం నడిచి ఉండొచ్చు అని పోలీసులు మనకి చెప్తున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో మాటా పెరిగి ఏదో గొడవ అయినట్టుంది. సడన్ గా చిల్లీ పౌడర్ తీసి ఆయన మొహం మీద కొట్టారు వైఫ్. అండ్ ఆయనకి ఊపిరి తీసుకోవడానికి కూడా టైం లేకుండా లెఫ్ట్ నెక్ ఉంటది కదా, అక్కడ కత్తితో పొడిచి మల్టిపుల్ టైమ్స్ ఆయన కోలుకోవడానికి కూడా వీలు లేకుండా. మరి ఆవిడ కోపం మీద ఉన్నారో సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశారో మనకు తెలియదు, ఎందుకంటే 2 వెర్షన్స్ వినబడుతున్నాయి. ఆ రెండింటిని మనం మాట్లాడదాం. బట్ మల్టిపుల్ టైమ్స్ పొడి చేసి 2 కత్తిలు క్రైమ్ సీన్ లో దొరికాయి. ఆవిడ 112 కాల్ చేశారు. ఆయన చనిపోయేదాకా వెయిట్ చేసి పోలీసులకి నేనే చంపాను బట్ ఇది సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశాను నేను అని చెప్తే వెంటనే అక్కడ పోలీసులు వచ్చేసారు. సౌత్ ఈస్ట్ డివిజన్ పోలీసులు అందరూ. ఇన్ఫాక్ట్ పోలీసులు క్రైమ్ సీన్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే అప్పటికే ఫ్రెండ్ కి వీడియో కాల్ చేసి బాడీని చూపించి ఐ హావ్ కిల్డ్ ద మాన్స్టర్ అని చెప్పారంట. మీరు క్రైమ్ సీన్ కూడా చాలా జాగ్రత్తగా జూమ్ ఇన్ చేసి చూస్తే ఆయన తింటున్న ప్లేట్ లో కూడా ఫుడ్ అలాగే ఉంది. సో ఈ కత్తితో పొడవడం అంతా తింటున్న మధ్యలోనే జరిగింది. నాకు ఇన్సిడెంట్ కి సంబంధం లేదు, నన్ను వదిలేయండి అని చెప్పి అక్కడ ఉన్న కృతి అనే అమ్మాయి రూమ్ బయటకు కూడా రాకుండా వాదించారు. కాకపోతే పోలీసులు ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేయాలి, విట్నెస్ స్టేట్మెంట్లు 1-on-1 తీసుకోవాలి కాబట్టి ఆ డోర్ ని బద్దలు కొట్టి అక్కడ ఉండే ఫోరెన్సిక్ మొత్తాన్ని కలెక్ట్ చేసి. Daughter started creating a ruckus. Her name is Kriti. She allegedly refused to cooperate with the authorities, locked herself in her room. The police had to break down her door and take her into custody. ఈ వైఫ్ ని డాటర్ ని పట్టుకెళ్ళి ఆ టైంకి కార్తికేష్ అక్కడికి వచ్చి కంప్లైంట్ కూడా చేశాడు. నాకు మా అమ్మ చెల్లి మీద ముందు నుంచే డౌట్ ఉంది, మా నాన్నకి ప్రాణాపాయం ఉందని నేను నమ్మాను, లా మీద, పోలీసుల మీద, జ్యుడిషియరీ మీద నాకు నమ్మకం ఉంది. Taking care of their job. I have full faith in police department. I don't want to commit anything else as of now. అని కొడుకు చెప్పిన స్టేట్మెంట్ తీసుకొని జ్యుడిషియల్ కస్టడీ 14 రోజులు ఇచ్చారు మదర్ అండ్ డాటర్ కి. ఇప్పుడు ఈ కేసులో ఇనిషియల్ స్టేజ్ లో ఇన్వాల్వ్ అయింది మొత్తం బెంగళూరు సౌత్ ఈస్ట్ డివిజన్ పోలీసులు. ఇప్పుడు ఈ సౌత్ ఈస్ట్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సారా ఫాతిమా గారు ఏమంటున్నారు మీరే వినండి. ఎనీవేస్ ప్రస్తుతానికి వీడియో నేను షూట్ చేస్తున్న టైంకి ఈ కేసు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళిపోయింది. ఎనీవేస్ ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే మనం ఫైనల్ గా వచ్చాం. ప్రతి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి 3 సైడ్స్ ఉంటాయి. విక్టిమ్ చెప్తున్న స్టోరీ, అక్యూజ్ చెప్తున్న స్టోరీ, నిజం ఏంటనేది మనకి కోర్టు చెప్తుంది. బట్ ప్రస్తుతానికి విక్టిమ్ సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారో, అక్యూజ్ సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారో విందాం మనం. కొడుకు కార్తికేష్ చెప్తున్న వర్షన్ ఒకటే. ఆయన మదర్ గానీ ఆయన సిస్టర్ గానీ మల్టిపుల్ టైమ్స్ అటెంప్ట్ చేశారు ఆయన తండ్రిని మానసికంగా, శారీరకంగా చంపేద్దాం అని చెప్పి. ఇన్ఫాక్ట్ మానసికంగా రకరకాల IPS ఆఫీసర్స్ వాట్సాప్ గ్రూప్స్ లోకి వెళ్ళి ఈయన ఇలాంటి వాడు, ఈయన మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నాడు, మా లైఫ్కి అపాయం ఉంది, మీరే కాపాడాలి అని చెప్పి రకరకాల వాట్సాప్ టెక్స్ట్ రాసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఇంట్లో ఎప్పుడు గట్టిగా అరుచుకోవడాలు, టెన్షన్, హాస్టిలిటీ మాత్రమే చూశాను. ఇన్ఫాక్ట్ ఆయన తండ్రి చాలా భయపడ్డాడని, చనిపోయే కొన్ని రోజుల ముందు వరకు తనకి ఏమైపోతుందో అని చెప్పి అందుకే ఇంటి బయటకు వచ్చేసాడని, మళ్ళీ ఆయన వెనక్కి వచ్చి ఇంటికి తీసుకొచ్చారని, తీసుకురావడం వల్ల ఇలా జరిగిందని ఆయన చెప్పుకొస్తున్నాడు. ప్లస్ ఈ హత్య ఎంత దారుణంగా జరిగిందంటే చిల్లీ పౌడర్ కంట్లో కొట్టి మల్టిపుల్ టైమ్స్ కత్తితో పొడిచి ఎక్స్ట్రీమ్ వైలెన్స్. ఇది ఎంతో క్రూరత్వం ఉంటే తప్పితే జరగదు. ఇది ఏదో ఇంపల్సివ్ గా చేసింది కాదు. ఇది నిజంగా క్షణికావేశంతో చేసింది. అయితే ఆయన పొడిచి ఆయన కింద పడిపోయిన తర్వాత వెంటనే పోలీసులకు ఎందుకు కాల్ చేయలేదు, అతను చనిపోయే వరకు ఎందుకు ఆగారు? అండ్ దీనికి ఖచ్చితంగా కారణం ఆ దాండేలి ప్రాపర్టీయే. ఎంత అరిచినా, ఎంత ఆవేశపడ్డా, ఎంత అడిగినా ఆ ల్యాండ్ గానీ ఆ డబ్బులు గానీ ఇవ్వట్లేదు అనే కోపంతోనే ఇది జరిగింది
అని ఇటు సైడ్ వాదన మనకు వినబడుతుంది. ఇప్పుడు ఒకసారి ఆ వైఫ్ ఏం మాట్లాడుతున్నారో మనం విందాం. ఆవిడ వర్జన్ ప్రకారం ఇంట్లో కానీ బయట కానీ సీసీటీవీలు పెట్టి ఈయన మమ్మల్ని కంటిన్యూస్ గా మానిటర్ చేసేవాడు, నన్ను నా డాటర్ని. ఇక్కడ ఈయన అంటే ఓం ప్రకాష్ గారు బయట ఎవరితో మాట్లాడనివ్వకుండా చేసి మమ్మల్ని సోషల్ గా ఐసోలేట్ చేశారు, వర్బల్ గా దూషించేవాళ్ళు మమ్మల్ని. తర్వాత ఏదైనా కొంచెం భయపడదామన్నా గన్ పిస్టల్ తీసుకొని చూపించేవాళ్ళు ఆయన, మమ్మల్ని చంపేస్తామని బెదిరించేవాడు. ప్లస్ ఆవిడ ఇంకో అడుగు ముందుకేసి ఇంట్లో చేపిస్తున్న ఫుడ్ కానీ బయట జొమాటోలో కానీ స్విగ్గీలో వస్తున్న ఫుడ్లో కానీ ఫుడ్ పాయిజనింగ్ చేయించి మమ్మల్ని అన్హెల్దీగా ఉండేలా చేశాడు ఆయన. ఇన్ఫాక్ట్ మేము హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి చూస్తే మా కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి. అందుకోసం మేము బయట ప్రొటెస్ట్ కూడా చేశాం మేము ఆ టైంలో. ప్లస్ ఆ క్రైమ్ చేయడానికి కూడా కారణం లోపల ఆవిడకుండే ఆవేదనే, అంతేగాని ఏదైనా ప్లాన్ చేసి చాలా కోల్డ్ బ్లడెడ్ గా చేసింది కాదు అని చెప్పి ఆవిడ వర్జన్ ఆవిడ చెప్పుకొస్తున్నారు. ఈ రెండు వర్జన్స్ లో నిజం ఏంటి అని ఒకటి మనం చెప్పలేం, రెండు మనం చెప్పను కూడదు. బట్ కొంతమంది స్కెప్టిక్స్ కొన్ని పాయింట్స్ రేస్ చేస్తున్నారు ఈ ఎంటైర్ ఇష్యూ మీద. ఆవిడ ఎలిగేషన్స్ చేస్తున్న ప్రతిదీ ఆయన చేశాడా లేదా ఈవిడ స్క్రిడ్జోఫీనియా వల్ల ఊహించుకున్నారా అనే డౌట్ అందరికీ వస్తుంది. ప్లస్ న్యాయ సంస్థల్లో కూడా స్క్రిడ్జోఫీనియాని చాలా మంది తప్పించుకోవడానికి వాడుతుంటారు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎనీ మెంటల్ హెల్త్ డిసార్డర్ ని. మనకి సెక్షన్ 22 ఏం చెప్తుంది భారతీయ న్యాయ సంహితలో? ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ చేస్తున్న వ్యక్తి తలలో ఆ క్రైమ్ యొక్క గ్రావిటీ తెలియకపోతే ఆ క్రైమ్ చేసిన దానికి ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడాల్సిన అవసరం లేదు. సింపుల్ గా చెప్పాలంటే బైపోలార్ డిసార్డర్ కానీ స్క్రిడ్జోఫీనియా కానీ లేదా అలాంటి మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఏదైనా ఉంటే వాళ్ళని మెంటల్ హెల్త్ అసైలంలో పెట్టే అవకాశం ఉంది కానీ జైల్లో పెట్టే అవకాశాలు తక్కువ. సో ఒక సైడ్ వాళ్ళు ఏమంటున్నారు, ఈవిడ కానీ ఈవిడ లాయర్ అడ్వైస్ తీసుకున్నా మరి ఏం తీసుకున్నా తెలియదు కానీ కేసుని స్క్రిడ్జోఫీనియా వైపు డ్రైవ్ చేస్తున్నారా లేకపోతే నిజంగా స్క్రిడ్జోఫీనియానేనా అనే డౌట్ ఎవరికైనా రావచ్చు, వస్తుంది కూడా. బట్ నిజానికి ఇదంతా చెప్పినంత ఈజీ కాదు కోర్టులో ప్రూవ్ చేయడం. దానికి కారణం హై బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. క్రైమ్ చేశాను నాకు స్క్రిడ్జోఫీనియా ఉంది అని చెప్పేస్తే కుదరదు. పేషెంట్ కి స్క్రిడ్జోఫీనియా ఉన్నప్పటికీ క్రైమ్ చేస్తున్న సమయానికి ఆ స్క్రిడ్జోఫీనియా నన్ను ప్రలోభపరిచింది అని ప్రూవ్ లేకపోతే శిక్ష యాజ్ ఇట్ ఈస్ గా పడిపోతుంది. మీకు సింపుల్ గా చెప్తున్నా 1996 భువన్ రామ్ కేసు అని చెప్పి మీరు గూగుల్ చేయండి, ఆయన కూడా స్క్రిడ్జోఫ్రీనియా ఉండేది బట్ ఆయన తప్పించుకోలేకపోయాడు. నేను మిమ్మల్ని అందరినీ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. క్రైమ్ జరగడం ఖచ్చితంగా అన్ఫార్చునేట్, అది కూడా హత్య. బట్ ఆ 4 గోడల మధ్యలో ఏం జరిగిందో లాయర్లు వాదించి జడ్జి గారు మనకి బయటకు నిజం చెప్పే వరకు మనం కంక్లూజన్ కి రాకూడదు. ఈ కేసులో అయినా ఓం ప్రకాష్ గారైనా ఆయన వైఫ్ పల్లవి అయినా డాక్టర్ కృతి అయినా తప్పు చేస్తే చట్టరీత్యా వాళ్ళకి శిక్ష పడాలి. దీని మీద మీరు ఏమంటారు? ఖచ్చితంగా నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఐ వాంట్ టు నో యువర్ ఒపీనియన్. అన్ని సైడ్స్ మీ ముందు పెట్టా, పోలీసుల వరకు మనకి ఎంతవరకు అయితే నిజాన్ని ఇచ్చారో ఆ నిజాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను నేను. బట్ నా అడ్వైజ్ ఒకటే, న్యాయస్థానాలు మనకు నిజం చెప్పే వరకు మనం వెయిట్ చేయాలి. వీ నీడ్ టు బిలీవ్ ఇన్ ద లా ఆఫ్ ద ల్యాండ్. నాకు ఆ నమ్మకం ఉంది. ఓం ప్రకాష్ గారికి అయితే ఫుల్ స్టేట్ ఆనర్స్ క్రిమేషన్ జరిగింది. ఇన్వెస్టిగేషన్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్కి వెళ్ళింది. ఇది నేషనల్ న్యూస్ అయింది కాబట్టి దీని మీద ఇన్ఫాక్ట్ స్టేట్ సీఎం దాకా వెళ్ళి సిద్ధరామయ్య గారు కూడా ఒకటే మాట అంటున్నారు, నిజాన్ని మనం బయటికి లాగాలి అని. ఇవాళ ఎంసీక్యూ క్వశ్చన్ మీకు, మనం బిఎన్ఎస్ సెక్షన్ 22 గురించి మాట్లాడాం మనం. అండ్ 2024 జూలైలో ఇండియన్ పీనల్ కోడ్ ఐపీఎస్ కాస్త బిఎన్ఎస్ అయింది. ఇదే బిఎన్ఎస్ 22 ఐపీసీలో ఏ సెక్షన్? అది ఆప్షన్ ఏ సెక్షన్ 28, ఆప్షన్ బి సెక్షన్ 84, ఆప్షన్ సి సెక్షన్ 302, ఆప్షన్ డి సెక్షన్ 319. మీలో లా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ కింద రాయండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేయండి. అన్నట్టు ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజూడ్, మీకు 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. పైన అజయ్ ఫ్రమ్ అని రాసేస్తుంటే వచ్చేస్తుంది కింద. వచ్చేసండి, అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో చూడొచ్చు. ఇట్స్ అ గ్రేట్ ప్లేస్ టు కనెక్ట్. ఇలాంటి వీడియో ఐడియాస్ ఇవ్వడానికి కూడా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద ప్లేస్. వచ్చేసేయండి. అండ్ ఈ పర్టికులర్ వీడియో మీరు చూసారా? క్రైమ్ గురించి ఇప్పుడు విన్నారు కాబట్టి కొంచెం మనం మిస్టరీస్ లోకి వెళ్దాం. ఇప్పటి వరకు ఏలియన్ కాన్స్పిరసీ థియరీలే మనం విన్నాం కానీ ఈ పర్టికులర్ వీడియో ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మన భూమి మీద కాకుండా బయట ఏలియన్ లైఫ్ అనేది ఉంది అని ప్రూవ్ చేశారు. అది కూడా మన ఇండియన్ సైంటిస్ట్. ఆ వీడియో ఇక్కడ ఉంది, దాని ఐకార్డ్ ఇక్కడ ఉంది. ఒకవేళ ఐకార్డ్ ఇక్కడ లేకపోయినా కూడా జస్ట్ ఈ వీడియోకి ఒక్క వీడియో ముందు ఉంటుంది, అది డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ మీరు నా వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఈ వీడియోస్ చూడాలి ఫుల్గా. రోజు 10-15 మినిట్స్ ఏజోడ్ వీడియోస్ మీద మేము పెడదాం అనే మీ సంకల్పం ఉంది చూసారా? మీరు నమ్మరు. కొన్ని రోజులు మంచిగా ఉంటాయి, కొన్ని రోజులు మనం లోలో ఉంటాం కదా. అలా లోలో ఉండే రోజుల్లో లేదు ఇవాళ కూడా కష్టపడాలి, మంచి వీడియో ఒకటి చేయాలి, అదే ఎనర్జీతో మాట్లాడాలి. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇలా చూడడం వల్లే చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నాయి వీడియోస్. అండ్ అలాంటి కొత్త వాళ్ళలో మీరు ఒకరైతే అండ్ ఈ పాయింట్ వరకు వచ్చారంటే ఖచ్చితంగా నా వీడియోస్ మీకు నచ్చుతాయి. అదే నేను డైలీ వదిలే వీడియోస్. మరి అలాంటి వీడియోస్ పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.